వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చటే ఎత్తుకొచ్చిన అది చాలా ఇంపార్టెంట్, ప్రతి మనిషికి ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా వినవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకోసం అంటే మరి వ్యాయామం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. వ్యాయామం చేస్తున్నారా మరి ఇవి తెలుసుకోండి. వ్యాయామం చేసేటటువంటి వాళ్ళు వ్యాయామం చాలా ఇంపార్టెంటే, కానీ వ్యాయామం చేసేటటువంటి వాళ్ళు కొన్ని సూచనలు మాత్రం తెలుసుకోవాలా. ఆ తెలుసుకునే కంటే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి, కామెంట్లు చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయమని చెప్పేసి కూడా నేను ప్రాధాయపడతా ఉన్నాను. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే, అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెపై భారం పడి కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేసేందుకు ఫిట్గా ఉన్నామా లేదా తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతనే చేయడం బెటర్. మరి శరీరకృతి కోసం స్టెరాయిడ్ వాడకూడదు. కడుపు నిండా భోజనం చేసి ఎక్సర్సైజు చేయకూడదు. మరి కడుపు నిండా భోజనం చేసి ఎక్సర్సైజ్ కూడా చేయొద్దట. అదేవిధంగా స్టెరాయిడ్ వాడకూడదని చెప్తా ఉన్నారు. మరి స్టెరాయిడ్ వాడకండి దయచేసి. వ్యాయామం చేసేటటువంటి వాళ్ళు మరి మంచి ప్రోటీన్ అన్నం, తర్వాత కొన్ని ప్రోటీన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ తినుకుంటూ చేయాలా. మరి మనకు శక్తికి మించి వ్యాయామం చేయడం కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది అనేటటువంటిది కూడా మనకు సూచన ప్రాయంగా చెప్తా ఉంది. మరి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా.